సినిమాకి వెళ్ళిపోతాడు. సినిమాకి వెళ్ళిపోతే హీడేట్ చేస్తాడు. ఏం చేశాడురా? వంటింటికి వెళ్ళిపోతాను. ఆడు వంటింటికి వెళ్ళాడు. వంటింట్లో ఏమిటి వంట చేసుకున్న వస్తువులు ఉంటాయిరా. సేమియా, సగ్గుబియ్యము, పాలు, పన్నర, పాలు, పెద్ద కళాయి ఉంది ఉన్నది. దీనిలోనే సేమియా తయారు చేస్తాండి. గ్యాస్ వెలిగించి మా దర్జా చూడు దొంగతనానికి వెళ్ళాడు. ఏదో తొనమో కనుక పట్టుకొని వెళ్ళి రావాలా? వీడు వంటగదిలోకి వెళ్ళి సేమియా చేస్తాండి. ఆడాడు చేశాడు. 5 దూరిపోయి వంటలు, తలగడ్లు, దుప్పట్లు, సీపులు, చెప్పులు, సీపులు ఇవన్నీ ఎందుకురా? అమ్మ 100 రూపాయలు దొరుకు 50 రూపాయలు కానీ వస్తుంది కదా, అమ్మేస్తారా? అమ్మేస్తామని బట్టలు కడిచాడు. వీడు ఎత్తుకోలేకపోతాను. వీడు ఎత్తుకోలేకపోయా కేకేద్దాం అనుకుంటున్నారు. కేకలేదు. అలాగాడు ఇంట్లో ఉన్నాడు. వీడేం చేస్తాంటే నేను వెళ్తే ఆడు కళాయితో సేమియా పట్టుకొని వస్తాను. నేను 5 ఇంట్లో ఉన్నాను. నేను గాలి ఫ్యాన్లో, టీవీ, ఫ్రిడ్జ్లో కోడేసేస్తాను. ఈ గాలి ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు ఇవి పెద్ద వస్తువులు కదా, ఎలా పట్టుకెళ్తాను అనుకున్నారా? కాదు, డబ్బు బంగారం పట్టుకురావాలి. కానీ బీరు వాళ్ళు దాచి పెట్టాము మేము. డబ్బు బంగారం తేడాకి అది ఎక్కడ మాకు తెలియదు. ఇవి దొరికినవే కనకపోవడానికి డబ్బు మొత్తం కోడేసాము. అంతకాలం ఉన్నారేమో సేవ తయారీ తింగురా. ఏం చేశారు? నా కొడుకు కళాయితో సేమి పట్టుకుని వస్తాడా. నాన్న చీకటి ఉంది. ఆడు సేమియా పట్టుకుని లీడేట్ చేశాడు. తక్కువ లైట్ వేసాడు. మా సొంత ఇల్లు లాగా నైట్ వేసాడు. లీడేట్ చేసిన ఆడెప్పుడు నైట్ వేసాడో ఫ్యాన్స్ ఇచ్చేసాడు. నేను నైట్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద సేమి పెట్టి కింద కూకొని రెడీ. అవునమ్మే దొంగతనంకి వెళ్ళలో 1 లక్ష 2 లక్షలు ఉంటే పట్టుకొని వెళ్ళిపోవాలి. వంటింటికి వెళ్ళి సేమియా తయారు చేసుకొని కిందానికి రెడీ. ఈ లోపల ఎవరు వేరేసిరా తర్వాత టక్కున కూకుంటే అక్కడ మా ఎదురుగా ముసలమ్మ మంచం మీద పడుకొని ఉంది. పడుకోయింది. ఆ ముసలమ్మ నిద్దట్లోనే పడుకోయింది. నా చిన్న కొడుకు ఉన్నాడు కదా, వాడు ముసలి ఎంత గొప్ప కనికారు పెట్టుకోవాడికి నాన్న చూడు మన ముసలిదయ్యి సేమి అడుగుతుందిరా నోరు సాపుకోనందరా అన్న. సేమి ఎందుకు ఇచ్చేది అన్నాన్ని ఇంకా నోట్లో ఉన్నది. ఆ కళాయితో సేమి తక్కువ నోట్లో కదా తక్కువ వెళ్ళిపోతా. ముసలిదయ్యి ఉందా? ఏంటో చెప్పు అయిపోయా. సరే గడబెట్టుకొని పట్ట అయిపోయి చచ్చిపోతా. మరి కళ్ళు పేలిపోయి తుప్పుకుని చచ్చిపోయి మూతెల్ల సేమి అంటుకుంటే అంతలో నా ఇంటికి వెళ్ళిపోతాను. నైట్ ఫ్యాన్ ఆపిస్తాం. ఇక్కడ నుండి మనం ఏమాత్రం కదలనుకో మనకు బుధవారం అనుకుంటు అయిపోతుంది మన ముగ్గురికి అని చెప్పి తక్కువ ఏం చేసారు. అవతల ఏంటి ఆలోచన తట్టలే. ఈ రెత్తలు ఏం చేశారు? ఎట్టుకెళ్ళిపోతుంది. పైన పట్టుకుంది. మీరేం చేశారు? దొరకలేదు చూడడానికి. చచ్చిపోయాను కదా మంచి కింద దూరిపోయాను. ఎప్పుడైతే మంచం కింద దూరిపోయినా ఎక్కడో సినిమా చూసుకుని వచ్చి తలుపు తీశారు. తలుపు తీసి బండి ఆయన సైడ్ పెడతాడు. ఆ అమ్మ వచ్చింది. ముసింది ఎందుకు చూసింది. అత్త నీకే జ్ఞాపకం చేశాను. నేను ఏం తక్కువ చేశాను? ఏది కావాలంటే అది ఇచ్చానా? తింటానంటే పెడతానా? మా లేనప్పుడు సేమి వండుకొని మూతుకు రాసుకొని గుగ్గురు అయిపోతుంది. అయిపోయేసరికి ఎందుకు అలా అవుతాను మనంతా మా ఇంటికి వెళ్ళొచ్చు. ఇలా వీళ్ళు గొల్లు పెట్టడం అదే ఇరిగింటోలో పొరిగింటోలో పక్కింటోలో మొత్తం కూడిపోయి ఏంటి అలా అవుతారు. చూడమ్మా మా అత్తకి ఎప్పుడైనా నేను నామం చేశానా? ఏం చేశానా? ఏం లోటు చేశానా? నేను లేనప్పుడు చేమి వండుకొని తిండిది కాక మూతికి రాసుకొని ఉన్నదా? మూతికి రాసుకుంది కాక చేమి తిని చచ్చిపోయింది నాన్న. ఆ నిమిషానికి ఎందుకు అర్రాలకి ఏడుతారో ఏదని అంతైనా ఆ పయోడతాయా అని అన్నారు. అనేసరికి ఇద్దరు పయోడతాయా అనేసరికి ఈ అట్టుకు మీద ఉన్నారు. ఈ పైన ఉన్నారు కానీ పైన ఉన్నది ఉండొచ్చు కదా. అమ్మ ఆయన మాకు చెప్పేది అనేసి నేను అట్టుకి మీద ఉన్నాను.
లోలు మేమిద్దరం గట కాదు అదా మంచం కింద ఉన్నాడు మా నాన్న. అర్రే నాయనా ముగ్గురం కలిపి చేసాం బాబు ముగ్గురం కలిపి చేసే కానీ మా ఇద్దరం గట కాదు చెప్పారా బాబు మంచం కింద చెయ్యి పెట్టి నా జుట్టు పట్టుకుని కొరక్క నాగాడు. నాగేసరికి బాబు రకరకాల ఏంటి అది తరుగుడు కాదు కొట్టాలరా తున్ 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 తున్. ముందు కదా ఆ దొంగతనం మానేసి జోతంతో వస్తాను. ఓరి నా లాంటిదే చూస్తే పార కోమతో కొడి తినరండి కొట్టి దొంగ రాసుకెళ్ళగా మనకు దొరకమనే నైట్ ఆరిపాం. మంచిదే చిచ్చి ఇటువంటి దొంగ మా వెనకత్తలు వచ్చి మా ఇళ్ళకైతే మీరు రాకండి ఇంత దొంగలేట్రా మీరు ఇంతవరకు నాకు తెలియదు నాయన. చిచ్చి